హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏంటి కప్పుల్లో వేస్తావా? నేను ఒక్కడనే 1/4 కిలో తింటాను, కప్పు చికెన్ ఎవరికైనా సరిపోతుందా అని రాజు అడుగుతూ ఉంటే నాకు ఒక డౌట్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. చికెన్ చికెన్ అంటున్నా, ఎప్పుడు చికెనే తింటావా? అది తినడం కోసమే బ్రతుకుతున్నావా అని ఎందు అడుగుతూ ఉంటే, హలో మీరంటే రిచ్ అమ్మా, వారానికి కనీసం 2 సార్లైనా మటన్ చికెన్ తింటారు, కానీ మేము పూర్, ఇదిగో ఇలాంటి ఫంక్షన్లో తప్ప ఎప్పుడు చికెన్ కూడా తినం అని రాజ్ అంటూ ఉంటే, నీ పూర్ తెలివితేటలు కాసేపు పక్కన పెట్టు, చికెన్ని నేను అడ్జస్ట్ చేస్తాను. ఎలా అంటే ప్రతి బౌల్లో ఒక్క పీస్ వేసి మొత్తం పులుసు పోస్తాను అని ఎందు అంటూ ఉంటే, ఏంటేంటి కప్పులో ఒక్క పీసే వేస్తావా? అలా వేస్తే వాళ్ళెవరో కాదు, నేను ఫీల్ అవుతాను ముందు అని రాజ్ అంటాడు. అందరూ నీలా తిండి కోసం ఫంక్షన్కి రారు అని ఎందు అంటూ ఉంటే, అది కరెక్టే అనుకోండి, కానీ ఒకవేళ సరిపోకపోతే ఏంటి పరిస్థితి అని వెంకీ అడుగుతూ ఉంటాడు. ఇంకేముంది, పరువు పోతుందని రాజు అంటూ ఉంటే, నువ్వు ప్రతిదానికి పరువు పరువు అనుకు, నువ్వేదో మంచి పనులు చేస్తున్నట్టు. సరే కానీ మీకు సరిపోదు అన్న డౌట్ ఉంది కాబట్టి ఒక పని చేద్దాం, నిమ్మకాయ షర్బత్ చేసి భోజనాలు పెట్టే ముందే ఇచ్చేద్దాం. ఫుల్గా షర్బత్ తాగుతారు కాబట్టి తక్కువ తింటారు. నిమ్మకాయలు ఎక్కడి నుంచి తేవాలి అనుకోవద్దు, మీ ఇంటి బయట నిమ్మకాయ చెట్టు ఉంది, దానికి బోలెడు కాయలు ఉన్నాయి అని ఎందు అంటూ ఉంటే, ఏమో అనుకున్నాను కానీ వచ్చి రాగానే మొత్తం స్కాన్ చేసేశారు అని వెంకీ అంటాడు. నిమ్మకాయ షర్బత్ తీస్తే చేప్గా చూస్తారేమో అని రాజ్ అంటూ ఉంటే, వెరైటీగా ప్రిపేర్ చేసి దానికి ఒక కొత్త పేరు పెట్టేద్దాం. ఏం పేరు పెడదామంటే ఫ్రూట్ పంచ్ అని పేరు పెడదాం అని ఎందు చెప్పడంతో, ఐడియా ఎదిరిపోయిందక్క, నువ్వు సూపర్ అని నందు అంటుంది. వీటితో ఇన్ని వెరైటీలు చేయొచ్చని కానీ ఇంతమందికి వడ్డించవచ్చు కానీ మాకు ఇంతవరకు తెలీదు. ఇంకెందుకు లేటు, వెళ్ళి అందరినీ పిలిచేద్దాం రండి అని వెంకీ అంటూ ఉంటే, ఎక్కడికి వెళ్ళేది? చేద్దాం అనుకోవడం వేరు, చేసి చూపించడం వేరు. నేను అనుకుంటున్నాను చిన్నగా బిజినెస్ మొదలుపెట్టి సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలని, కానీ ఇంకా నేను బిజినెసే స్టార్ట్ చేయలేదు. ఇది కూడా అంతే అని రాజ్ అంటాడు. మనం చేసే కోసం ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం, అంతేకాని అడ్డదారిలో వెళ్ళి సంపాదించాలనుకుంటే ఎవరేం చేయలేరు అని ఎందు అంటూ ఉంటే, కరెక్ట్గా చెప్పారు అని వెంకీ అంటాడు. వెంకీ, ఒక పని చేయి, నువ్వు నందు ఈ పక్క వీధిలోకి వెళ్ళి జనాలందరినీ పిలవండి, నేను మీ అన్నయ్య ఇంకో వీధిలోకి వెళ్ళి అందరినీ పిలుస్తాం, ఓకేనా అని ఎందు చెప్పడంతో ఓకే అంటూ వెంకీ నందు వెళ్తారు. ఇంకా ఇందు కూడా రాజ్ను తీసుకొని పిలవడానికని వెళ్తుంది. ఏంటి సైలెంట్గా ఉన్నావు, పిలువు అని ఎందు అంటూ ఉంటే, నేను పిలవను, పిలిచిన వాళ్ళు ఏదో ఒకటి అంటుంటారు అని రాజ్ అంటూ ఉంటే, అబ్బో తమని తిడతారని అంత గట్టి నమ్మకమా అని ఎందు అడుగుతూ ఉంటే, అది తిట్టడం కాదు, ఫంక్షన్ చేయిస్తున్నా పిలుద్దామన్నది నువ్వే కదా, నువ్వే పిలువు అని రాజ్ అంటూ ఉంటే, నేను ఎవరో తెలియదు కదా అని ఎందు అంటుంది. పక్కనే నేను ఉన్నాను కదా అని రాజ్ అంటూ ఉంటే, అయితే ఏమని పిలవాలి? వీళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు ఫంక్షన్కి రమ్మనాలా? అలా అంటే నిన్ను చీప్గా చూస్తారు, కొడుకు పిలవకుండా ఎవరో తెలియని అమ్మాయితో చెప్పిస్తున్నాడేంటి అని వాళ్ళు అనుకోరా అని ఎందు అంటూ ఉంటే, నాకు కావాల్సింది కూడా అదేగా అని రాజ్ అంటాడు. ఇప్పుడు పిలుస్తావా లేదా అని ఎందు అంటూ ఉంటే, ఏం చేస్తావు, డల్లర్స్ గారికి చెప్తావా? చెప్తే చెప్పుకో అని రాజ్ అనడంతో, డల్లర్స్ గారికి కాదు, మీ అమ్మ నాన్నతో చెప్తాను, నువ్వు నన్ను కిడ్నాప్ చేసావా అని. ఆ పరిస్థితి తీసుకొస్తుంది నువ్వే కదా, త్వరగా పిలువు, ఇంకా చాలామందిని పిలవాలి అని ఎందు బ్లాక్మెయిల్ చేయడంతో, పిలుస్తానులే, పిలవక చేస్తానా అంటూ రాజ్ డోర్ కొట్టి బయటికి పిలుస్తాడు. ఒరే రాజు, నువ్వా అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా అని అతను అడుగుతూ ఉంటే, అంటే అది పెళ్లి ఫంక్షన్ చేస్తున్నామని రాజ్ అంటూ ఉంటే, నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావురా, మమ్మల్ని పిలవనే లేదు, ఏదైతే నీకు పెళ్ళే కాదనుకున్నాం, అయ్యింది, సంతోషం, మీ జంట చాలా బాగుంది, అయినా ఇంత అందమైన అమ్మాయి నిన్నెలా పెళ్లి చేసుకుందిరా అని అతను అంటూ ఉంటే, అన్న మాకు పెళ్లి కాలేదు, ఈరోజు మా అమ్మ నాన్నల పెళ్లి రోజు, ఫంక్షన్ చేస్తున్నాం, అంతా రండి అని రాజ్ చాలా కోప్పడుతూ ఉంటే, మిమ్మల్ని చూస్తుంటే పెళ్ళైన జంటలానే ఉన్నారు, అందుకే అలా అన్నాను, ఏం అనుకోవద్దు. రే రాజు భోజనాలు ఉన్నాయా, చికెనా మటనా ప్రాన్సా అని అతను అడుగుతూ ఉంటే, చికెన్ అని రాజ్ చెప్పడంతో, అయితే తప్పకుండా వస్తాంరా అని అతను అంటాడు. ఇంకా అలా అందరినీ పిలుస్తూ ఉంటారు. మరోవైపు వెంకీని, ఒక ఆవిడ, నీకు కొంచెమైనా బుద్ధుందిరా, ఇన్ని రోజులు కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతుంటే మంచోడు అనుకున్నాం,
అలా కాకుండా నువ్వెలా పెళ్లి చేసుకుంటావురా, వాడు అసలే చెవట, ఆ చెవటకి ఇంకెలా పెళ్ళి అవుతుంది అని అడుగుతూ ఉంటే, ఆంటీ నాకు ఇంకా పెళ్ళి కాలేదు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్, తప్పుగా అర్థం చేసుకోవద్దు అని వెంకీ అంటూ ఉంటే, మరి పెళ్ళన్నావు అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. వీళ్ళ అమ్మ నాన్న పెళ్లి రోజు అని నందు చెప్పడంతో సరే తప్పకుండా వస్తామని ఆవిడ అంటుంది. మరోవైపు భ్రమరాంబ, ఏంటి అలా ఉన్నారు, ఏం జరిగింది, 50 లక్షలు తీసుకొస్తామని వెళ్ళి అలా ఖాళీ చేతులతో వచ్చారు, అసలు ఏం జరిగిందని అడుగుతూ ఉంటే, వాడు డబ్బులు ఇవ్వనన్నాడు అక్క అని భూషణ్ అంటాడు. నగలు తీసుకున్నాడు కదా, డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అని భ్రమరాంబ షాక్ అవుతూ ఉంటే, వాడికి ఇవ్వాల్సిన బాకీలో ఆ నగల్ని జమ చేసుకున్నాడని భూషణ్ చెప్పడంతో భ్రమరాంబ షాక్ అయిపోతూ ఉంటుంది. వాడు మనల్ని మోసం చేశాడక్క అని అంటే నా నగలన్నీ పోయినట్టేనా, నా నగలు నా కాసుల పేరు అన్నీ పోయినట్టేనా అని భ్రమరాంబ ఏడుపు మొదలు పెడుతుంది. అక్క ఎందుకంత కంగారు పడుతున్నావు, ఏం కాదులే ఊరుకో అని భూషణ్ అంటాడు. ఏంట్రా ఊరుకునేది, మీరు ఆ చక్రవర్తిని బెదిరించో భయపెట్టో 4 తన్నో నగలు తీసుకురావాల్సింది కదా, ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారని భ్రమరాంబ అంటూ ఉంటే, 4 తంతే వాడు ఊరుకుంటాడా, అందరం వెళ్ళి జైల్లో కూర్చోవలసి వస్తుందని భూషణ్ అంటూ ఉంటాడు. అదే అర్థం కావడం లేదు, నగలు వస్తేనే డబ్బులు వస్తేనే ఇందు వస్తుంది, ఇందు వస్తేనే డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఇందుని ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు, నగలు ఇచ్చి డబ్బులు తెచ్చుకుందాం అనుకున్నాం, డబ్బులు ఇచ్చి ఇందుని తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ నగలు పోయేసరికి మొత్తం పోయింది, ఇప్పుడు ఇందుని తీసుకురాలేం అని రేఖ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏంటి నా మనవరాల్ని తీసుకురాలేరా, అయితే నేను వెళ్ళి నా మనవరాలు కిడ్నాప్ అయ్యిందని మీడియాతో చెప్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తాను అని అపర్ణ అంటూ ఉంటే, అవసరం లేదంటే నువ్వు ఆవేశపడకు, మేము సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం లేదు, ఎందుకు కిడ్నాప్ అయినందుకు మీకంటే 100 రెట్లు ఎక్కువ మేము బాధపడుతున్నాం, తన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఎక్కడా చెల్లి గవ్వ కూడా దొరకడం లేదని రేఖ అంటుంది. ఇన్నాళ్ళుగా ఆఫీస్ నుంచి వస్తున్న డబ్బులన్నీ మీరే నొక్కిస్తున్నారు కదా, ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచిపెట్టారు, ఆ డబ్బులతో నా మనవరాల్ని తీసుకురావచ్చు కదా అని అపర్ణ నిలదీస్తూ ఉంటే, ఏంటి మళ్ళీ నోరు లేస్తుంది అని రేఖ అంటుంది. ఎప్పుడో లేవాల్సిన నోరు మళ్ళీ ఎందుకు మూతపడిందో తెలుసా, నా మనవరాలి కోసం, తన క్షేమం కోసమే మీరేం చేసినా మౌనంగా ఉన్నాను, అవమానాలని భరిస్తూ ఉన్నాను, కానీ నా మనవరాలికి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం నేను అస్సలు ఊరుకోను, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈలోపు నా మనవరాల్ని తీసుకొస్తే సరే, లేదంటే నేను ఏం చెయ్యాలో అదే చేస్తానని అపర్ణ అంటుంది. ఏం చేస్తావు అని భ్రమరాంబ అరుస్తూ ఉంటే, చెప్పను, డైరెక్ట్గా చేసి చూపిస్తానంటూ అపర్ణ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేఖ నిజంగానే అపర్ణ ఏదో ప్లాన్లో ఉంది, నాకు భయంగా ఉంది, మన దగ్గర 1 రూపాయి కూడా లేదు, దాన్ని ఎలా తీసుకురావాలో తెలీదు, ఇదంతా చూస్తుంటే మనం నీటిలో మునిగిపోయాం, కాదు ఊబిలో కూరుకుపోయామేమో అనిపిస్తుంది రేఖ, అయ్యో అంటూ భ్రమరాంబ అయితే బొగ్గోలు పెడుతూ ఉంటుంది. మరోవైపు రాజు ఇప్పుడు ఈ పూజ అవన్నీ ఎందుకు అని అడుగుతూ ఉంటే, ఏ శుభకార్యమైనా ఎలాంటిదైనా ఫస్ట్ పూజతోనే స్టార్ట్ చేయాలి, అప్పుడే మంచి జరుగుతుంది అంటూ ఇందు దేవుడి ఫోటోలకి దండలు వేసి రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో అక్కడికి రాజు వాళ్ళ అమ్మ రావడంతో, ఆంటీ మీ పేరుకు తగ్గట్టే మీరు కూడా లక్ష్మిలానే ఉన్నారు అని ఇందు అంటూ ఉంటే, పేరులోనే లక్ష్మి ఉంది, ఇంట్లో లక్ష్మి లేదని చలపతి అంటూ ఉంటాడు. నందుని చూసి నువ్వెప్పుడు వచ్చావమ్మా అని అడుగుతూ ఉంటే, ఇందాకే వచ్చాను అంకుల్ అని నందు చెప్పడంతో, ఆంటీ పూజ చేసి దేవుడికి దండం పెట్టుకోండి రండి అంటూ ఇందు చెప్తుంది. ఇక లక్ష్మి పూజ చేసి హారతి ఇస్తుంది. మా పెద్దోడేదో బిజినెస్ అది ఇది అంటూ తిరుగుతున్నాడు, అది సక్సెస్ అయ్యేలా చూడు స్వామి అంటూ లక్ష్మి దండం పెట్టుకుంటుంది. మీరిద్దరూ మీ అమ్మ నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, కాళ్ళ మీద పడండి అని ఇందు చెప్పడంతో వెంకీ రాజు ఇద్దరు కూడా లక్ష్మీ చలపతి కాళ్లకు దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటారు. తొందరలోనే మీ ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యి మంచి కోడల్ని ఇంటికి తీసుకురండ్రా అని చలపతి ఆశీర్వదిస్తూ ఉంటే, అవునరా నేను కూడా పని చేసి అలసిపోయాను, కోడళ్ళు వస్తే వాళ్ళు నాకు ఇంటి పనిలో వంట పనిలో సాయపడతారు అని లక్ష్మి అంటుంది. బాగానే ఉన్నాయి మీ దేవేండ్లు, మీ వంట పని ఇంటి పని తగ్గించుకోవడానికి మమ్మల్ని బలి చేస్తారా ఏంటి అని రాజు అంటాడు. వెంకీ వంట సామాగ్రి మొత్తం వచ్చేసిందిగా, పెద్ద బేషన్లు, పెద్ద గరిట్లు, జల్లెడి గరిట్లు అన్నీ వచ్చేసాయిగా అని ఎందు అడుగుతూ ఉంటే, అన్నీ వచ్చేసాయి,
అంతా రెడీ అని వెంకీ అంటాడు. అమ్మ, నలుగురికి వంట చేయడం కోసం అవన్నీ ఎందుకమ్మా, వస్తే వీడి ఫ్రెండు ఆ లక్కీ గాడు వాడు ఒక్కడొస్తాడు చాలు అని చలపతి అంటూ ఉంటే, వాడికి ఆల్రెడీ ఫోన్ చేశాను, చికెన్ పట్టుకొని వచ్చేస్తూ ఉంటాడు అని రాజు అంటూ ఉంటే, రే నాకు తెలుసురా, నువ్వు ఎక్కడుంటే వాడు అక్కడ ఉండాల్సిందేగా. అది సరే అమ్మా, ఇవన్నీ ఎందుకమ్మా, ఎంచక్క ఓన్లీ చికెన్ వండుకొని తినేయడమే కదా అని చలపతి అంటూ ఉంటే, ఇంకా ఇందు రాజు పక్కకొచ్చి కొడుగ్గా అనుకున్నాను, తండ్రి కూడా ఇంతేనా, మొత్తం ఫ్యామిలీ చికెన్ తినేసి బతికేస్తున్నారేమో అని అంటూ ఉంటుంది. నాన్న, మనం ప్రతిసారి చేసుకునేలాగా కిచెన్లో మాత్రమే వండుకొని తినడం లేదు, ఈసారి మనం కొంచెం గ్రాండ్గానే ప్లాన్ చేశామని వెంకీ అంటాడు. ఓహో, అంటే చికెన్తో పాటు మటన్ కూడా తీసుకొస్తున్నారా ఏంటి అని చలపతి అడుగుతూ ఉంటే, లేదంకుల్, అంతకన్నా గ్రాండ్గా అని నందు అంటాడు. అర్థమైపోయింది, ప్రాన్స్ కూడా తీసుకొస్తున్నారా అని చలపతి అంటూ ఉంటే, అబ్బా ఇదంతా కాదు నాన్న, మనం ఇరుగు పొరుగు వాళ్ళని ఒక 20 మందిని పిలిచి భోజనాలు పెడుతున్నాం అని వెంకీ చెప్పడంతో చలపతి ఒక్కసారి గుండె పట్టుకొని అరవడంతో, ఏమైంది అంటూ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. గుండెపోటు వచ్చేలా ఉందనుకున్నాను కానీ రాలేదు, అందరినీ పిలిచేశారా, పిలిస్తే రాకుండా ఎందుకుంటారు, ఖచ్చితంగా వస్తారు, అందరికీ భోజనాలు అంటే బడ్జెట్ రా అని చలపతి నోరు వెళ్ళబెడతాడు. అంకుల్, జీరో బడ్జెట్ అని ముందే చెప్పాను కదా అని ఎందు అంటూ ఉంటే, అదేంటమ్మా అందరికీ భోజనాలు అంటున్నారు, జీరో బడ్జెట్ అంటున్నారు, ఎలా చేస్తావమ్మా, ముందే చెప్పాను మా దగ్గర డబ్బులు లేవని, ఇప్పుడు మేమేం చెయ్యాలో చెప్పు, ఊరికే వస్తుందని ఊరుకోకూడదని ఇప్పుడే అర్థమైంది నాకు అని చలపతి చాలా టెన్షన్ పడుతూ ఉంటే, నాన్న నువ్వేం వర్రీ కాకు, మనకు ₹1 కూడా ఖర్చు రాదు అని వెంకీ అంటాడు. అవును నాన్న, మన ఇంట్లో ఉన్న వాటితోనే అందరికీ సరిపడేలాగా ఇందు చేసేస్తానన్నారు, ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లాన్లు స్కెచ్లు అన్నీ వేసేసాం, వెల్కమ్ డ్రింకులు, మధ్యాహ్నం భోజనాలు, చివర్లో కిల్లీలు కాకపోతే స్వీట్స్, మొత్తం అంతా ప్లాన్ చేసేసాం నాన్న, మీరేం కంగారు పడకండి, మీ జేబు సేఫ్ అని రాజు అంటాడు. అంకుల్, ఈరోజు మీ పెళ్లి రోజు, మీరు ఏ టెన్షన్ పడకుండా ఈ 20 ఏళ్ళు తిట్టుకున్నవి అన్నీ గుర్తు చేసుకుంటూ చక్కగా నవ్వుకుంటూ ఉండండి అని ఎందుకు చెప్పడంతో, అవన్నీ గుర్తు చేసుకుంటే ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనిపిస్తుంది అని చలపతి అంటాడు. ఇంకా అందరూ నవ్వుకోవడంతో, మాకు కావాల్సింది ఈ హ్యాపీనెస్సే అంకుల్, మీరు హ్యాపీగా జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ మమ్మల్ని చూస్తూ ఉండండి, మేము ఎలా చేస్తామా అని. వెంకీ, వంట ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం పదండి అంటూ ఎందు అందరినీ బయటకు తీసుకొచ్చి వంట చేస్తూ ఉంటుంది. రాజు కూరగాయలు కట్ చేస్తూ ఉంటే, హలో బాబు, ఏంటా కట్ చేయడం, సాంబార్లోకి ఎంతెంత పీసెస్ కట్ చేయి అని ఎందు చెప్తుంది. ఇది నిజంగానే ఇంతకుముందు ఎక్కడైనా క్యాటరింగ్లో పనిచేసిందా అని రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. అయ్యో అంకుల్, మిమ్మల్ని రిలాక్స్ అవ్వమని చెప్పాను కదా, ఎందుకు మీరు కూడా పని చేస్తున్నారు అని ఎందు అడుగుతూ ఉంటే, పర్లేదమ్మా, మా ఫంక్షన్లో మేము పని చేసుకోకపోతే ఎలా, ఊరికే ఖాళీగా కూర్చుంటే ఏం తోచదు అని చలపతి అంటాడు. ఇంకా ఎందు వంట చేస్తూ ఉంటే, ఏం లక్ష్మి, ఈ అమ్మాయి ఉన్న వాటితోనే వంటలు భలే చేస్తుంది అంటూ చలపతి లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎన్ని రోజులు మన ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టుని కొబ్బరికాయలు కొట్టుకొని నీళ్లు తాగడం తప్ప ఇలా ఎప్పుడు వాటి కొమ్మలతో పందిరి వేసుకునేదే లేదు, ఈ అమ్మాయి ఎవరో కానీ చాలా తెలివైనది అని చలపతి మురిసిపోతూ ఉంటాడు. అన్నయ్య, ఇదంతా చూస్తుంటే నాకు ఆశ్చర్యంతో పాటు చాలా హ్యాపీగా ఉంది అని వెంకీ అంటూ ఉంటే, నేను కూరగాయలు కట్ చేయడమా రే అని రాజు అంటాడు. కాదు, ఇలా జీరో బడ్జెట్లో అందరం కలిసి ఫంక్షన్ చేసుకోవడం అని వెంకీ అంటూ ఉంటే, ఓవర్ చేయకురోయ్, నేను పని చేస్తుంటే నీకు తెగ ఆనందం వేస్తుంది కదా, నాకు బాగా తెలుసు అని రాజు అంటాడు. బాబు, మాటలు కాదు, త్వరగా కట్ చేయండి అని ఎందు అంటుంది. ఈ ముక్క నువ్వే చెప్పాలి మరి, వెళ్ళి పని చూసుకో అంటూ రాజు కూరగాయలు కట్ చేస్తూ ఉంటే, ఇంకా ఎంతలో అక్కడికి లక్కీ వస్తాడు. ఈ పోలీసును పక్కన పెట్టుకొని, వీడేంటి ఎంత తాఫీగా ఉన్నాడు, వీడితో సీక్రెట్గా మాట్లాడాలి, లేదంటే కొంపలు అంటుకుపోతాయి అంటూ లక్కీ రాజుకి సైగ చేసి పిలుస్తూ ఉంటాడు. పిలుస్తున్నా ఇటు చూసి చావడం లేదు కదా, ఇప్పుడు ఎలా పిలవాలి వీడిని అనుకుంటూ లక్కీ రాయి విసిరి కొడతాడు. అది చలపతికి తగలడంతో చుట్టూ చూసి ఏం లేదులే అనుకుంటాడు. మళ్ళీ రాయి విసురుతాడు, అది వెంకీకి తగులుతుంది. ఇంకా నందును చూస్తూ ఉంటే, ఏమైంది కానీ అని నందు అంటుంది. ఇక నందు లక్కీని చూసేస్తుంది. హలో, ఆ ఎదవ తమరికి సైగలు చేస్తున్నాడు, చిన్న రాళ్ళు విసురుతున్నాడు, నీకు తప్ప ఇక్కడ అందరికీ తగులుతున్నాయి అని నందు చెప్పడంతో, అరే లక్కీ, అక్కడే ఉన్నావేంట్రా, రారా అని రాజు పిలుస్తూ ఉంటాడు.
రారా అంటూ లక్కీ పిలుస్తూ ఉంటే వాడు రాడు, కానీ నువ్వు కూడా వెళ్ళి వాడి బాధ ఏంటో చూడు అని నందు అనడంతో ఇక లక్కీ రాజుని పక్కకు తీసుకొని, రే నీకు బుద్ధి ఉందా, ఇందుని ఇక్కడికెందుకు తీసుకొచ్చా, నందు ఎక్కడుందేంటి, ఆ పందిరేంటి, వంటలు చేయడం ఏంటి, చికెన్ ఏం చేస్తాం మనం, నేనేదో మనం వండుకొని తినడానికి తీసుకురమ్మన్నావు అనుకున్నాను, చూస్తుంటే ఏదో పెద్ద ఫంక్షనే చేస్తున్నట్టున్నావే అని లక్కీ అడుగుతూ ఉంటే, అవునరా కానీ చేసింది నేను కాదు, ఇందు మా అమ్మ నాన్నల పెళ్లి రోజు ఫంక్షన్, అందుకే చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచాం అని రాజు అంటాడు. రే అసలు నువ్వేమనుకుంటున్నావురా, ఆ ఇందు నువ్వు పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయి కాదు, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టడానికి మనం కిడ్నాప్ చేసిన అమ్మాయి తను. ఎప్పుడు ఆ పోలీస్ పిల్లకి మనమే కిడ్నాప్ చేశామని తెలిస్తే వామ్మో ఇంకేమైనా ఉందా, మన బతుకు జైలే అని లక్కీ అంటాడు. ఇంకా తర్వాత ఎపిసోడ్లో రాజు కళ్ళల్లో వంట చేస్తూ ఏదో పడ్డంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఏమైంది అంటూ ఇందు దగ్గరకు వచ్చి కళ్ళల్లో పడిన దుమ్ముని తీస్తూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయిని కోడలుగా చేసుకుంటే బాగుండు అనిపిస్తుందండి అని లక్ష్మి అంటూ ఉంటే, ఇలాంటి అమ్మాయి ఎందుకు, ఈ అమ్మాయినే చేసుకుంటే బాగుంటుంది కదా అని చలపతి అంటాడు. మీరు అన్నట్టు ఆ దేవుడు బ్రహ్మముడి వేస్తే బాగుంటుందండి అంటూ లక్ష్మి, చలపతి, రాజు ఇందుని అలా చూసి చాలా సంబరపడిపోతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.